హలో పిల్లలు బాగున్నారా? సో రైట్ ఐదో తరగతి మనము మొదటి పాఠంలో మొదటి భాగం చెప్పుకున్నాం. ఇది రెండవ భాగం మన జెండా అనేటువంటి పాఠం ఏ విధంగా పాడాలని మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు మన జెండాలో ఉన్నటువంటి ఆ భావం గేయం యొక్క వివరణ ఏంటో చూద్దాం. సో రైట్ నా పేరు ప్రవీణ్ కుమార్. మనం ఐదో తరగతి తెలుగు చెప్పుకోబోతున్నాం. సో ఐదో తరగతి తెలుగు మన జెండా అనేటువంటి పాఠం రైట్. సో యాజ్ యూజువల్లీ ప్రజెంట్ ప్రవీణ్ కుమార్, నేను పెద్ద వెంకటగిరిలో ఎస్జిటిగా పనిచేస్తున్నాను. సో మనము ఈ పాట పాడడం ఏ విధంగా నేర్చుకున్నాం. మనం శాంతి సహనం సత్యరూపమా అనేటువంటి పాట ఏ విధంగా పాడాలనేది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. శాంతి సహనం సత్యరూపమా శౌర్యకాంతితో వెలిగిన దీపమా నమామి భారత పతాకమా స్మరామి త్రివర్ణకేతనమా స్మరామి త్రివర్ణకేతనమా. ఇందులో కఠినంగా ఉన్నటువంటి పదాలు మిమ్మల్ని గీత గీసి పెట్టమని చెప్పాను కదా. సో దానికి అర్థాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సరేనా పిల్లలు? సో రైట్, ఫస్ట్ పదం ఏంటి? సహనం. సహనం అంటే ఓర్పు, ఓపికగా ఉండటం అనమాట. శాంతి ఉంది, సహనం, ఓపికగా ఉండేటువంటి స్వభావం మనకుంది అని చెప్పేసి భారతీయులకు ఉంది. శాంతికి, ఓర్పుకి సత్య రూపమా, నిజమైనటువంటి రూపమా అని చెప్తున్నారు. శౌర్యకాంతితో, శౌర్యం అంటే మనకున్నటువంటి బలము, మనకున్నటువంటి పోరాడేటువంటి స్వభావము, పరాక్రమం, ఇట్లా చాలా రకాల అర్థాలు అయితే ఉన్నాయి, చాలా అర్థాలు ఉన్నాయి. సో బలము అని మీ పుస్తకంలో చివరిలో అర్థాలు ఉంటాయి, దాంట్లో ఇచ్చాడు బలం అని. అయితే పరాక్రమం అనేటువంటి అర్థం కూడా ఉంటుంది. పోరాట తత్వం అనేది కూడా శౌర్యం యొక్క అర్థం. సో శౌర్య కాంతితో వెలిగినటువంటి దీపమా అని చెప్పేసి అంటున్నాడు. అంటే శాంతిగా ఉంటుంది, ఓపికగా ఉంటుంది, అండ్ నిజానికి స్వరూపము, ప్రతిబింబము మన పతాకము. పతాకం అంటే జెండా. శౌర్యకాంతితో మన యొక్క ఉన్నటువంటి పోరాట తత్వము, మన యొక్క పౌరుషంతో, మన యొక్క పరాక్రమంతో వెలిగినటువంటి దీపమా ఓ జెండా. నమామి భారత పతాక. నమామి అంటే అర్థం ఏంటిది? నమస్కారము అని అర్థం. సో నేను నీకు నమస్కరిస్తున్నాను ఓ భారత పతాకమా, నీకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్తున్నాను. స్మరామి త్రివర్ణకేతనమా. స్మరామి అంటే గుర్తుకు తెచ్చుకోవడం. స్మరామి అంటే అర్థం ఏంటిది? గుర్తుకు తెచ్చుకుంటా, నేను గుర్తుకు తెచ్చుకుంటున్నాను ఓ త్రివర్ణకేతనమా. త్రివర్ణ అంటే అర్థం ఏంటిది? మూడు రంగులు కలిగినటువంటిది. త్రివర్ణ అంటే మూడు రంగుల. అండ్ కేతనమా, కేతనము అంటే అర్థం ఏంటిది? జెండా అని అర్థం. సో రైట్, ఇప్పుడు మనకు అర్థమైంది కదా. శాంతి సహనం సత్యరూపమా, శౌర్యకాంతితో వెలిగిన దీపమా, నమామి భారత పతాకమా, స్మరామి త్రివర్ణకేతనమా. అంటే ఓర్పుకు నువ్వే రూపము, సహనానికి నువ్వే రూపము, శాంతికి రూపము, మరి పరాక్రమానికి నువ్వే రూపము. పరాక్రమం అనేటువంటి కాంతితో వెలిగినటువంటి ఒక దీపమా, ఓ జెండా. నమామి భారత పతాకమా, నేను నీకు నమస్కరిస్తున్నాను, మూడు రంగులు ఉన్నటువంటి నేను గుర్తుకు తెచ్చుకొని మరి నమస్కరిస్తున్నాను అనేటువంటిది పద్యం యొక్క అర్థం. ఒకసారి మనం భావం చూద్దాం ఇప్పుడు. సో రైట్, ఈ శాంతి సహనం సత్యరూపమా, శౌర్యకాంతితో వెలిగిన దీపమా, నమామి భారత పతాకమా, స్మరామి త్రివర్ణకేతనమా. సో దీని యొక్క అర్థం ఏంటంటే, ఓ భారత పతాకమా, నువ్వు శాంతి సహనం సత్యాల ప్రతిరూపానివి, పరాక్రమ కాంతితో వెలిగేటువంటి దీపానివి, మూడు రంగులు కలిగిన దానివి, నీకు వందనం అని చెప్తున్నారు. సో ఏంటది? ఓ పతాకమా, నువ్వు శాంతి సహనం సత్యాల ప్రతిరూపానివి, పరాక్రమ కాంతితో వెలిగే దీపానివి, మూడు రంగులు కలిగిన దానివి, నీకు వందనం అని చెప్తున్నాం. సో రైట్, ఇప్పుడు నెక్స్ట్ తర్వాత ఏంటో చూద్దాం. తర్వాత ఏముంది మనకి? సో తర్వాత మనకి పవిత్ర భారత ధరాతలమ్మున, పవిత్ర భారత ధరాతలమ్మున పరాయి పాలన మంతమునొచ్చి పంజర విముక్త ఖగమ్ముల అంబరమెగసిన స్వతంత్రమా అని చెప్తుంటారు. సో పవిత్రమైనటువంటి భారతదేశ యొక్క ధరాతలమున అంటే భూప్రదేశం మీద, భూమి మీద, భూమి తలం మీద పరాయి వాళ్ళ పాలన అంటే ఎక్కడి నుంచో బ్రిటిష్ వాళ్ళు, ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళని బ్రిటిష్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఆ బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరికి వచ్చి మన మీద పాలన చేశారు. వాళ్ళ పాలనని అంతమొందించి ఖతం చేసి పూర్తి వాళ్ళని ఎలగొట్టాం. సో పరాయి పాలనని అంతం చేసినటువంటి ఓనర్చి అంటే చేసి, కలిగించి అని అర్థం. పరాయి పాలన అంతమునర్చి పవిత్ర భారత ధరాతమున పరాయి పాలనని అంతం చేసినటువంటి పంజర విముక్త ఖగంలా, పంజరంలోంచి పైకి ఎగిరినటువంటి పక్షిలాగా, పంజరంలోంచి పైకి ఎగిరినటువంటి పక్షిలాగా అంబరమెగసిన స్వతంత్రం. అంబరం, అంబరం అంటే అర్థం ఏంటది? ఆకాశం. అంబరం అంటే అర్థం ఆకాశానికి ఎగిరినటువంటి, ఎగిసిన, పైకి వెళ్ళిన, ఎగిరినటువంటి ఓ భారత పతాకమా అని అడుగుతున్నాడు. పవిత్ర భారత ధరాతలమున పరాయి పాలన మంతమనర్చి పంజర విముక్త ఖగమ్ముల అంబరమెగిసినటువంటి స్వతంత్రమా, నీకు నమస్కారం మళ్ళీ అని చెప్పి చెప్తున్నారు. శాంతి సహనం సత్యరూపమా అని మళ్ళీ పట్టుకుంటాం మనం. సో పవిత్ర భారత ధరాతలమున పరాయి పాలన మంతమర్చినటువంటి ఓ భారత పతాకమా, నీకు నమస్కారం అని చెప్తున్నారు.
సో దీని యొక్క భావం ఏంటి మనకి? ఓ స్వతంత్ర పతాకమా, ఓ స్వతంత్ర జెండా, పవిత్రమైన భారత భూమిపై పరాయి వాళ్ళ పాలన అంతం చేశావు, పంజరం నుంచి బయటపడిన పక్షిల ఆకాశంలోకి ఎగిరిన నీకు వందనం అని ఈ రెండవ పద్యం యొక్క భావం. ఇక నెక్స్ట్ పేజ్ చూద్దాం. నెక్స్ట్ పేజ్లో మనకి స్వేచ్ఛా సాధన సమరంలో ముందు నడిచిన ప్రతాపమా, స్వాతంత్ర్యం మా జన్మ హక్కని గర్జించిన పర్జన్యరావమా, గర్జించిన పర్జన్యరావమా. స్వేచ్ఛ అంటే స్వాతంత్రం అని అర్థం. వాళ్ళ యొక్క పరిపాలన నుంచి స్వాతంత్రాన్ని ఇచ్చింది మనకు ఈ జెండానే. స్వాతంత్రం సాధించడంలో ఈ జెండా ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సమరం అంటే పోరాటం, యుద్ధం చేయటం. బ్రిటిష్ వాళ్ళతో మనం పోరాటం చేశాం, యుద్ధం చేశాం. ఈ స్వేచ్ఛా సాధన సమరంలో, స్వాతంత్రం సాధించేటువంటి సమరంలో, యుద్ధంలో, పోరాటంలో ముందు నడిచింది ఈ జెండా. ఈ జెండా మన మార్గనిర్దేశం చేసింది, ముందు నడిచినటువంటి జెండా ఇది. ప్రతాపము అంటే శౌర్యము, వీరత్వము, పరాక్రమము. ముందు నడిచినటువంటి శౌర్యమా, ముందు నడిచినటువంటి వీరత్వమా, ముందు నడిచినటువంటి పతాకమా ఈ జెండా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. స్వాతంత్రం మా జన్మ హక్కు అని గర్జించిన పర్జన్యరావమా. స్వాతంత్రమే మా జన్మ హక్కు అంటే పుట్టినప్పటి నుంచి వచ్చే హక్కు. అది ఒకరిస్తే వచ్చేది కాదు, మనకు పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి హక్కు అని చెప్పుకున్నాము. దాన్ని మనం జన్మ హక్కు అని అంటాం. అలాంటి జన్మ హక్కు మాది అని గర్జించినటువంటి సింహాల్లా గర్జించారు మనలో. పర్జన్యం అంటే మేఘము. రావము అంటే అర్థం ఏంటంటే సౌండ్. మేఘం యొక్క సౌండ్ అంటే ఉరిమి. గర్జించడం అంటే ఉరుములు. మేఘం యొక్క సౌండ్, మేఘం యొక్క ధ్వని ఏ విధంగా ఉంటుంది? ఉరుములు ఉరినప్పుడు ఏ విధంగా సౌండ్ వస్తుందో, ఏ విధంగా ధ్వని వస్తుందో, ఆ ధ్వనిని మరి ఆ ధ్వనిలాగా గర్జించినటువంటి ఓ స్వతంత్ర పతాకమా నీకు నమస్కారం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో రైట్, అది స్వేచ్ఛా సాధన సమరంలో ముందు నడిచినటువంటి ప్రతాపమా అని దీని యొక్క భావం ఏమిచ్చారు? ఓ ప్రతాప పతాకమా, స్వాతంత్ర పోరాటంలో ముందు నడిచినటువంటి తేజాని నువ్వు, స్వాతంత్రం నా జన్మ హక్కు అని గర్జించిన మేఘాని నువ్వు, అట్టి నీకు వందనము అని చెప్తున్నారు. సో రైట్, ఇక లాస్ట్ పద్యం, లాస్ట్ లైన్ వచ్చేసి మనకు ముష్కర బ్రిటిషు మత గజాలను, ముష్కర బ్రిటిషు మత గజాలను హడలెత్తించిన అంకుశమా, సమరావనిలో సహోదరాళికి అండగా నిలిచిన ఆయుధమా. ముష్కర అంటే దుష్టులు, రాక్షసులు. మత్తం అంటే మదము. బ్రిటిష్ వాళ్ళని తెలుసు కదా, బ్రిటిష్ అని చెప్పాను కదా, ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు. మత్త గజాలను, మత్తం అంటే మదం ఎక్కినటువంటి ఏనుగు. మనం మదము పిచ్చితో ప్రవర్తిస్తున్నటువంటి ఏనుగు. మామూలుగా ఏనుగు అయితే మనకి మాట వింటుంది, మాట విననటువంటి ఒక రకమైనటువంటి మత్తు ఆవహించినటువంటి, ఒక మదము ఆవహించినటువంటి ఏనుగు ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయలేము. అట్లాంటి ఏనుగుల వల్ల పిచ్చిగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ రాక్షసుల్ని హడలెత్తించినటువంటి అంకుశం అంటే ఏనుగు, గజం అంటే మత్త గజాలను. గజం అంటే అర్థం ఏంటిది? ఏనుగు. రైట్, మత్త గజాలని ఈ ఏనుగును కంట్రోల్ చేయడానికి పైన ఏం పిల్లలు అంకుశం అంటే, అంకుశం అని తెలుసు కదా మీకు, భయపెట్టినటువంటి ఏనుగు దేనికి భయపడుతుంది? అంకుశానికి భయపడుతుంది. అంకుశం అంటే ఏనుగును అదుపు చేసేటువంటి ఆయుధము. సో ఏనుగును అదుపు చేసేటువంటి ఆయుధం ఏ విధంగా ఉంటుంది మీకు ఇప్పుడు ఒకసారి నేను చూపిస్తాను. రైట్, సో అంకుశం అంటే ఏనుగును అదుపు చేసేటువంటి ఆయుధం. ఇది మనకు ఏనుగును అదుపు చేసేటువంటి ఆయుధం. సో ఈ ఏనుగును అదుపు చేసే ఆయుధం దీన్ని ఇలా తిప్పేసి ఏనుగు నెత్తి మీద ఇలా పొడుస్తూ ఉంటారు. అలా పొడిచినప్పుడు అది చెప్పినటువంటి మాట వింటుంది, మొద్దులు మోస్తుంది. అంత బలం కలిగినటువంటి ఏనుగు కూడా దీనికి భయపడుతుంది. ఎప్పుడైతే మనిషి పైకెక్కి ఈ అంకుశంతో కూర్చుతాడో అప్పుడు మరి ఏనుగు అనేది మాట వింటుంది. సో ఏనుగును అదుపు చేసేటువంటి ఆయుధాన్ని అంకుశం అని పిలుస్తారు. అట్లా మదించినటువంటి ఏనుగులనేలాగా ప్రవర్తించినటువంటి బ్రిటిష్ వాళ్ళని ఇలాంటి అంకుశం, అంకుశము? మన జెండానే అంకుశంలాగా పనిచేసింది. అలా జెండా మనకు ముందు మార్గదర్శనం వేసింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. రైట్, సో ఏనుగును అదుపు చేసేటువంటి ఆయుధము అని, సహోదరాలికి అంటే సోదరులకు అండగా నిలిచినటువంటి ఓ ఆయుధమా అని చెప్తున్నారు.
రైట్. సో ఇది ముష్కర బ్రిటిషు మత్త గజాలను హడలెత్తించినటువంటి అంకుశమా, సమరావణిలో సహోదరులకి అండగా నిలిచినటువంటి ఆయుధమా అని చెప్పేసి దీన్ని మనం చెప్తున్నాం. సో దీని యొక్క భావం ఏంటంటే, ఓ మువ్వన్నెల పతాకమా, ఓ 3 రంగుల పతాకమా, మదించిన ఏనుగుల వలె ఉన్న బ్రిటిష్ దుష్టులను భయపెట్టినటువంటి అంకుశానివి నువ్వు, యుద్ధ భూమిలో పోరాడుతున్నటువంటి సోదరులకు అండగాల్చినటువంటి ఆయుధానివి నువ్వు, అట్టి నీకు వందనం అని చెప్పి చెప్తున్నారు. సో ముష్కర బ్రిటిషు మత్త గజాలను హడలెత్తించిన అంకుశమా, సమరావణిలో సహోదరాలకి అండగా నిలిచిన ఆయుధమా అనేది చెప్తున్నారు. ఇంతకీ మనం పద్యం రాసింది ఎవరో చెప్పుకున్నాం కదా ఆల్రెడీ మనం. సో రైట్. సో ఇది ఈ పద్యానికి సంబంధించినటువంటి. సో దీంట్లో ఇవి చేయండి అని చెప్పేసి ఇచ్చినారు. వినడం, ఆలోచించి చెప్పడం. వినడం, ఆలోచించి చెప్పడంలో గేయాన్ని రాగయుక్తంగా పాడండి అని అంటున్నారు. గేయాన్ని రాగయుక్తంగా పాడండి. గేయాన్ని రాగంతో పాడడం మీకు తెలుసు కదా. ఇప్పుడు ఎట్లా పాడాలో నేర్పించాను కాబట్టి పాడండి. ఈ గేయానికి మన జెండా అనేటువంటి పేరు సరైనదా ఎందుకో చెప్పండి. ఈ గేయానికి మన జెండా అని పేరు పెట్టడం కరెక్టేనా అంటే రైట్, కరెక్టే. ఎందుకని మన జెండా గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మన జెండాని పేరు పెట్టడం కరెక్టే అని మనం చెప్పుకోవచ్చు. మన భారత జాతీయ పతాకము, ఈ జాతీయ పతాకం గురించిన వివరణ మొత్తం కూడా ఈ 4 పద్యాలలో ఉంది. సో 4 పద్యాలు కలిసినటువంటి ఒక గేయంలో ఉంది కాబట్టి దీనికి మన జెండాని పేరు పెట్టడం కరెక్టే. ఇకపోతే ధారాళంగా చదవడం, అర్థం చేసుకుని చెప్పడం అనేటువంటి ఒక కృత్యం ఉంది. ఇక్కడ మనకి ఏం చెప్తున్నట్టు, కింద వాక్యాలు చదవండి, గేయంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించండి, పాఠం ఆధారంగా వరుస క్రమంలో రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి లైన్లు ఏవైతే ఉన్నాయో ఈ లైన్లని మీరు ఏం చేస్తారంటే పుస్తకంలో అండర్లైన్ చేయాలి. పంజర విముక్త ఖగముల అనేటువంటి మొదటి లైన్ ఎక్కడుందో చూసి దాన్ని 0 చుట్టండి. అదేవిధంగా పవిత్ర భారత ధరాతలమున ఎక్కడుందో చూసి దాన్ని 0 చుట్టండి. అదేవిధంగా అంబరం ఎగసిన స్వతంత్రమా ఎక్కడుందో చూసి దాన్ని 0 చుట్టండి. అదేవిధంగా కింద లేనటువంటి పరాయి పాలన మంతమనొచ్చి అనే లైన్ ఎక్కడుందో చూసి దానికి 0 చుట్టండి. సరేనా? ఇప్పుడు వీటిని ఏం చేయమంటున్నారు, వీటిని వరుస క్రమంలో రాయండి. అయితే ఇవి కరెక్ట్గా లేవు, వరుస క్రమంలో రాయాలన్నమాట. సో వరుస క్రమంలో ఎలా రాద్దాం ఇప్పుడు మనం చూద్దాం. సరేనా? సో పవిత్ర భారత ధరాతలమున అనేది అక్కడ రావాలి మనకి. రైట్. పరాయి పాలన మంతమరచి 2వ లైన్లో ఏం రావాలి, పరాయి పాలన మంతమరచి. 3వ లైన్లో ఏం రావాలి మనకి, పంజర విముక్త ఖగముల. రైట్. 4వ లైన్లో ఏమొస్తుంది, అంబరం ఎగిసిన స్వతంత్రమా. సో పవిత్ర భారత ధరాతలమున పరాయి పాలన మంతమరచి పంజర విముక్త ఖగముల అంబరం ఎగిసినటువంటి స్వతంత్రమా అనేది మనకి ఇక్కడ రావాలి. సో రైట్. గేయంలో స్వతంత్రమా, ఆయుధమా వంటి ప్రాసపదాలు ఉన్నాయి, వాటిని గుర్తించి రాయండి అని ఇచ్చాడు నెక్స్ట్ కృత్యం. సో వాటిని గుర్తించి రాయాలంటే మనము స్వతంత్రమా, ఆయుధమా వంటి ప్రాసపదాలు అలాంటివి ఎక్కడెక్కడ ఉన్నాయి చూసి, రూపమా, దీపమా, పతాకమా, కేతనమా, స్వతంత్రమా, ప్రతాపమా, అంకుశమా, ఆయుధమా. సో రైట్, ఆయుధమా. సో ఇవి మరి ప్రాసపదాలు. ప్రాసపదాలు అంటే చివరిలో ఒకే శబ్దం వచ్చేటువంటి వాటిని ప్రాసపదాలు అంటారు. ఉదాహరణకి, ఆ జెర్రి మర్రి తొర్రలో బెర్ర బిగుసుకొని ఉన్నది. సో జెర్రి, మర్రి, తొర్ర ఇవన్నీ కూడా ప్రాసపదాలు. గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది. గట్టు, చెట్టు, పుట్ట, పిట్ట ఇవన్నీ ప్రాసపదాలు. ఒకే రకమైనటువంటి శబ్దాన్ని కలిగించే వాటిని ప్రాసపదాలు అంటారు. ఇక్కడ మనకి రూపమా, దీపమా, పతాకమా, కేతనమా, స్వతంత్రమా, ప్రతాపమా, అంకుశమా, ఆయుధమా అనేటువంటి పదాలు ఉన్నాయి. సో రైట్. ఇక మిగిలిన కృత్యాలు మనము రేపటి వీడియోలో చెప్పుకుందాం. సరైన పిల్లలు, మీకు వెంటనే త్వరగా వీడియోస్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీకు ఈ క్రింద ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూప్స్కి అయితే జాయిన్ అవ్వండి. ఏ క్లాస్ వాళ్ళు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు త్వరలో వీడియోస్ అయితే నేను పెడతాను. పెట్టకపోతే అక్కడ మీకు మెసేజ్ పెట్టండి. మీ యొక్క హోంవర్క్లు అనేవి అక్కడ మీరు ఫోటో తీసి వాటిని అక్కడ పెట్టండి. సో రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.